ఏం గేమ్ చేస్తాడు నాకు అర్థం కాలే. ఇప్పుడు అక్కడ ఏమైనా బాత్రూంలో ఉన్నారా లేకపోతే సోఫా కింద దాక్కుని ఉన్నారా అయ్యి వీళ్ళకి చెప్పి వీళ్ళు రాసింది. ఇదివరకు కనుక ప్రధానమంత్రి కార్యాలయంలో జగన్ ప్రధానమంత్రి కూర్చుంటే వీళ్ళు కూర్చుని రాసేసేవాళ్ళు. అమిత్ షాను జగన్ కూర్చుంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ కూర్చుని రాసేసేవాళ్ళు. అట్ట తప్పించి వాళ్ళు ఏమన్నారు ఇతను ఏం చెప్పాడు వీళ్ళకేం అర్థమైంది ముందు బేసిక్ అంటే విచారణలో ఈయన చెప్పారు అని రాస్తున్నవి అందులో అదే ఎవరు చెప్తున్నారు? దర్యాప్తు అధికారి చెప్తే రాయి అదే దర్యాప్తు అధికారి అట్ట చెప్పాడని తెలిసింది. తెలిసిన దానికి ఏమైనా రాయొచ్చు. వంశీ అట్లా కాదు దాని వెనకాల జగన్ పాత్ర ఉందని చెప్పాడని కూడా రాయొచ్చు. జగన్ చెప్తేనే చేశానన్నాడని కూడా రాయొచ్చు. ఏముంది అందులో? లేదా సాక్షి వాళ్ళు చంద్రబాబు చెప్తేనే పని చేశానన్నాడు అని కూడా రాయొచ్చు. ఏముంది అందులో? తెలిసింది అని రాయడానికి. ఇదివరకటి రోజుల్లో మనకు ఒక వార్త విశ్వసనీయ సమాచారం అంటే నిజమైన సమాచారాన్ని వాళ్ళ పేరు కోట్ చేయనప్పుడు విశ్వసనీయ అని రాసేవాళ్ళం. మనకెవడన్నా అధికారు నాయకుడు డీటెయిల్గా ఒరిజినల్ విషయం చెప్పేశాక మా పేరు వాడద్దండి అంటారు. అప్పుడు విశ్వసనీయ సమాచారం అని రాసాం ఆ రోజుల్లో. ఇవాళ ఆ నైతికత చచ్చిపోయింది. ఇవాళ మనం ఏదైనా రాసేయచ్చు అది విశ్వసనీయ సమాచారం లేదా తెలిసింది. ప్రాక్టికల్గా ఏమంటాడండి? సత్యవర్ధన్ నువ్వు కిడ్నాప్ చేసావా? కిడ్నాప్ ఏందా వచ్చాడు మా ఇంటికి నువ్వే చూసావు కదా ఆడ లిఫ్ట్లో కూడా మీరే బొమ్మ చూపెడుతున్నారు కదా లిఫ్ట్